ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, గుంపుడుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చూసుకో బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఎవడో ఒక సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి, అక్కడ వచ్చి జనం గుంపుకూడదని ప్రైవేట్ పోలీస్కి బాధ్యత లేదా? అలాంటి పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు, అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది. ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి శనివారం నాడు మినిమం 2,000 నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పరధర్మ ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది, ఇంగ్లీష్ జ్ఞానం లేకుంటే అది ప్రైవేట్ జ్ఞానం. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ జరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాజ్యంగా మాట్లాడారు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది, తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగింది. దేం దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఎప్పుడైనా